డాన్సర్స్ అసోసియేషన్ వివాదం మళ్ళీ మొదటికొచ్చింది. ఇప్పటికే వేడెక్కిన డాన్సర్స్ అసోసియేషన్ వర్సెస్ ఫిల్మ్ ఫెడరేషన్ ఫైట్ ఇప్పుడు నో కోఆపరేషన్ స్టేజ్కి వెళ్ళిపోయింది. డాన్సర్స్ అసోసియేషన్ కు ఇకపై ఒక్క స్టెప్ లో కూడా తోడుండం అంటూ ఫిల్మ్ ఫెడరేషన్ తేల్చి చెప్పడంతో ఈ వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు టాలీవుడ్ లో డాన్సర్స్ అసోసియేషన్ వివాదం మరోసారి మంటలు రేపుతోంది. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, పోట్లాడుకోవడాలే అన్నట్టుగా ఉంది ఫెడరేషన్ అసోసియేషన్ వివాదం. డాన్సర్స్ అసోసియేషన్ ను ఐసోలేట్ చేసింది ఫెడరేషన్. డాన్సర్స్ అసోసియేషన్ కు అసలు ఏమాత్రం సహకరించేదే లేదని, సహాయ నిరాకరణ చేస్తున్నామని ఫిల్మ్ ఫెడరేషన్ కుండబద్దలు కొట్టేసింది. అంతేకాదు, ఈ వ్యవహారంలో డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత తీరును తీవ్రంగా ఎండగడుతూ ఫెడరేషన్ ఒక ఘాటైన లేఖను కూడా విడుదల చేయడంతో టాలీవుడ్ సర్కిల్స్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ లేఖలో ఫెడరేషన్ రాసుకొచ్చిన విషయాలను చూస్తే రెండు వర్గాల మధ్య గొడవలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థమవుతోంది. మెగాస్టార్ చిరంజీవి, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ ఎవ్వరినీ లెక్క చేయకుండా సుమలత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించిన ఫెడరేషన్ సస్పెండ్ చేసిన సభ్యులను తిరిగి చేర్చాలని కౌన్సిల్ నిర్ణయించినా అమలు చేయలేదని సీరియస్ అయింది. అందుకే ఇకపై అసోసియేషన్ సమస్యల్లో జోక్యం ఉండదని, వేతన ఒప్పందాలకు సపోర్ట్ ఉండదని ఫెడరేషన్ ఖరాఖండిగా చెప్పింది. ఈ నిర్ణయం కేవలం ఫెడరేషన్ కే పరిమితం కాదని తెలిపింది. ఫిల్మ్ ఇండస్ట్రీలోని మిగతా 23 క్రాఫ్ట్స్ కూడా డాన్సర్స్ అసోసియేషన్ కు సహాయ నిరాకరణ చేయనున్నట్టుగా ప్రకటించింది. అంటే కెమెరా, ఎడిటింగ్, ఫైట్స్, ప్రొడక్షన్ సహా అన్ని విభాగాలు డాన్సర్స్ అసోసియేషన్ కు సహాయ నిరాకరణ చేయబోతున్నాయి. కొన్ని రోజుల క్రితం అసోసియేషన్ లో మొదలైన చిన్న చిచ్చు ఇప్పుడు ఈ వ్యవహారం డాన్సర్స్ అసోసియేషన్ వర్సెస్ ఫెడరేషన్ గా మారిపోయింది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఫిర్యాదుపై ఆగస్టు 1వ తేదీన లేబర్ కమిషనర్ కార్యాలయంలో విచారణ జరిగినప్పటికీ దానికి డాన్సర్స్ అసోసియేషన్ హాజరు కాలేదు. హైకోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఎన్నికలు పెట్టొద్దంటూ లేబర్ ఆఫీసర్ కు అసోసియేషన్ లేఖ ఇవ్వడంతో వివాదాన్ని మరింత రాజేసింది. దీంతో ఎటూ తేల్చకుండానే విచారణను ముగించిన లేబర్ ఆఫీసర్ సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. అయితే అదే సమయంలో డాన్సర్స్ అసోసియేషన్ కు ఫైనల్ నోటీసులు పంపిన ఫిల్మ్ ఫెడరేషన్ ఎన్నికల విషయంలో 2 ప్రతిపాదనలు చేసింది. వాటిలో ఏదో ఒకటి అంగీకరించకపోతే యాక్షన్ తప్పదని ఫైనల్ నోటీసుల్లో హెచ్చరించింది. అయినా సరే అసోసియేషన్ తీరు మారకపోవడంతో యాక్షన్ మోడ్ లోకి దిగింది. మరి ఫెడరేషన్ ఇచ్చిన షాక్ తో డాన్సర్స్ అసోసియేషన్ దిగి వస్తుందా, లేక ఈ వివాదం మరింత రచ్చరేపుతుందో చూడాలి.